కాపు నేత ముద్రగడ పద్మనాభం మృతి పట్ల వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముద్రగడ మరణం తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. ప్రజల కోసం ముద్రగడ చేసిన సేవలు చిరస్మరణీయం అని కొనియాడారు. ముద్రగడ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ముద్రగడ పద్మనాభం ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో 1953 జనవరి 22న జన్మించారు. ఆయన తండ్రి వీర రాఘవరావు. పద్మనాభం పాఠశాల విద్య కిర్లంపూడిలోనే సాగింది. ఆయన తాతయ్య పద్మనాభం మున్సబుగా పనిచేశారు. ఆయన తండ్రి వీర రాఘవరావు రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేశారు. 1962, 1967లో రెండుసార్లు ప్రత్తిపాడులో స్వతంత్ర ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పద్మనాభం తండ్రి వీర రాఘవరావు మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డికి అభిమానపాత్రుడిగా ఉండేవారు. 1977లో వీరరాఘవరావు మృతి చెందిన తర్వాత పద్మనాభంను రాజకీయాల్లోకి రావాలని సూచించారు నీలం సంజీవరెడ్డి. దీంతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆయన 1978లో తొలిసారి శాసనసభకు పోటీ చేశారు. జనతా పార్టీ అభ్యర్థిగా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తన రాజకీయ జీవితంలో 4 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా పనిచేశారు ముద్రగడ. 1978లో జనతా పార్టీ ఎమ్మెల్యేగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారాయన. 1982లో ఎన్టీఆర్ పిలుపు మేరకు టీడీపీలో చేరారు. ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి 1983, 85, 89 ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. టీడీపీ, భారత జాతీయ కాంగ్రెస్ ప్రభుత్వాలలో మంత్రిగా పనిచేశారు. ఎన్టీఆర్ హయాంలో పార్టీలో తలెత్తిన అంతర్గత కలహాల వల్ల టీడీపీని వీడారు ముద్రగడ పద్మనాభం. మంత్రి పదవితో పాటు పార్టీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత ప్రజారక్షణ సమితి పేరుతో రాజకీయ పార్టీ ప్రారంభించారు. అనంతరం తెలుగుదేశం, కాంగ్రెస్లో ఉన్న కేఈ కృష్ణమూర్తి, కుందూరు జానారెడ్డితో కలిసి తెలుగునాడు పార్టీని ప్రారంభించారు. 1988లో అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1989 ఎన్నికల్లో ప్రత్తిపాడు నుంచి పోటీ చేసి గెలుపొందారు. 1995లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ముద్రగడ పద్మనాభం ఓటమి పాలయ్యారు. ఓటమితో నిర్వేదానికి లోనైన ఆయన మరోసారి ప్రత్తిపాడు నుంచి పోటీ చేయనని ప్రకటించారు. ఆ తర్వాత 1999, 2004 ఎన్నికల్లో కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేశారు. కాపు రిజర్వేషన్ల కోసం ఎనలేని పోరాటం చేశారు ముద్రగడ పద్మనాభం. 1993లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉద్యమ బాట పట్టారు. ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడంతో ప్రభుత్వం దిగివచ్చి కాపు రిజర్వేషన్ల జీవో జారీ చేసింది. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాని అమలు మూలన పడింది. దీంతో కాపు రిజర్వేషన్ల కోసం చాలాసార్లు దీక్షలు చేపట్టారు ముద్రగడ. మూడు సార్లు ఆమరణ నిరాహార దీక్షతో పాటు మరో 3 సార్లు నిరవధిక నిరాహార దీక్షలు చేపట్టారు. 22 ఏళ్లుగా ఆయన భార్య పద్మావతి ముద్రగడకు మద్దతిస్తున్నారు. పలుమార్లు ఆయనతో పాటు నిరాహార దీక్షలో పాల్గొన్నారామె. 2016లో కాపుల రిజర్వేషన్ల కోసం ముద్రగడ పద్మనాభం నేతృత్వంలో పెద్ద ఎత్తున ఉద్యమం కొనసాగింది. ఉద్యమం సందర్భంగా రైలును తునిలో ఆందోళనకారులు తగలబెట్టారు. అప్పటి టీడీపీ ప్రభుత్వం 69 కేసులు నమోదు చేసింది ఆయనపై. తన చివరి శ్వాస వరకు కాపుల కోసమే పోరాడుతూ వచ్చారు ముద్రగడ పద్మనాభం. కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో ముద్రగడ చికిత్స పొందుతున్నారు. ముద్రగడ గతంలో 4 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా పనిచేశారు. 2 సార్లు రాష్ట్ర మంత్రిగా సేవలందించారు. కాపు రిజర్వేషన్ల కోసం ఆయన గట్టిగా పోరాడారు.
కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో ముద్రగడ చికిత్స పొందారు. ముద్రగడ గతంలో 4 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా పనిచేశారు. 2 సార్లు రాష్ట్ర మంత్రిగా సేవలందించారు. కాపు రిజర్వేషన్ల కోసం ఆయన గట్టిగా పోరాడారు. కాపు నేత ముద్రగడ పద్మనాభం మృతి పట్ల వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముద్రగడ మరణం తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. ప్రజల కోసం ముద్రగడ చేసిన సేవలు చిరస్మరణీయం అని కొనియాడారు. ముద్రగడ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.